మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాలం పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకము చేసుకుందాము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రియులారా, ఈరోజు ప్రసంగ ధ్యానాంశం ఏంటంటే సరిపోయినవాడు లేక సమర్థుడు లేక యోగ్యుడు లేక తగినవాడు లేక చాలినవాడు అనే అనేక అర్థాలు ఇస్తున్న ఈ అంశాన్ని సమర్థుడు, చెప్పండి ఏంటమ్మా, సమర్థుడు అనే అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గుణ లక్షణాలను గూర్చి వ్రాస్తూ ఈ 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయనను గురించి ఏమని చెప్తాడంటే, ఒకసారి చదువుదాం. ఆయన పవిత్రుడు, రెండవది నిర్దోషి, మూడు నిష్కల్మషుడు, 4 పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా అంటే పరలోకము కంటే మిక్కిలి పరలోకము వరకు హెచ్చించబడిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రియులారా, ఇలాంటి లక్షణాలు కలిగిన ఈ పరిశుద్ధుడైన ప్రభువు ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉండి ఆకాశ మండలము కంటే ఎత్తైన పరలోకం వరకు చేరినటువంటి ఈయన మనకట సరిపోయినవాడు. ఈ సరిపోయినవాడు అనే మాటకు అర్థం ఏంటంటే సమర్థుడు చెప్పాలి. ఏంటమ్మా? లేక యోగ్యుడు లేక తగినవాడు లేక చాలినవాడు అనే అర్థాలు ఇవ్వబడ్డాయి. మరి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన దేవుని కుమారునిగా దేవునిగా ఈ లోకములోనికి వచ్చిన ఆయన మనకు ఏ విషయంలో సమర్థుడు, దేనిని చేయడానికి ఆయన సరిపోయినవాడు అనే మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సాధారణంగా మరి ఏదైనా ఒక పని చేయాలనుకోండి, అప్పుడు ఈ పని చేయడానికి ఎవరు సమర్థులు, ఎవరు యోగ్యులు అని మనం ఏం చేస్తాం? ఆ పని చేయించుకోవడానికి ఆ పని చేయగలిగినటువంటి యోగ్యులు ఎవరు, చేయగలిగిన వారు ఎవరో వారి వద్దకు మనం వెళ్తూ ఉంటాం. అంతేనంటారా? ఈ పని ఎవరు చేసి పెట్టగలరో వారి దగ్గరికే మనం వెళ్ళి మన పనులను జరిగించుకుంటూ ఉంటాం. ఇది సహజంగా. మరి యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయ్యండి, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన మనుషులైనటువంటి మానవులందరి విషయంలో ఏ పని చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు అని అంటే మనం బైబిల్ లేఖనాలని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఈయన 4 సందర్భాలలో మనకు సమర్థుడుగా ఉన్నాడు. ఈ మనుషులైన వారికి చాలిన దేవుడుగా, యోగ్యుడుగా, తగినవాడుగా, సరిపోయినవాడుగా ఉన్నాడు, సమర్థుడుగా ఉన్నాడు. 4 సందర్భాల్లో బైబిల్ మనకి తెలియజేస్తుంది. వాటిని ఈ ప్రభువును గూర్చిన విషయాలు, మన దేవుని గూర్చిన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదట చూద్దాం.
క్లుప్తంగా మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథము. షడ్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న, అండర్లైన్ చేసుకోండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రియులారా, మరి నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేలును బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిన సందర్భం ఇది. అటువంటి సందర్భములో ఆ రాజు ఒక శాసనం పుట్టించి దాదాపు 90 అడుగులు కలిగిన ఎత్తైన ఒక విగ్రహాన్ని దూరాయనమైన మైదానంలో పెట్టి, నా దేశంలో ఉన్న ప్రతి పౌరుడును ఈ వాయిద్యములు వాయించినప్పుడు ఆ విగ్రహానికి సాగిలపడి మ్రొక్కాలి అని ఆదేశాలు జారీ చేశాడు. ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలులు సృష్టికర్తన దేవుని తప్ప ఏ విగ్రహానికి వారు మ్రొక్కరు. అది పాపం. అయితే అందరూ ఒకవేళ ఆ విగ్రహానికి మ్రొక్కపోతే అగ్నిగుండములో పడవేస్తానని చెప్పాడు. ప్రియులారా, అందుకు భయపడి ఆ రాజ్యములో ఉన్న వారు అందరూ కూడా ఆ విగ్రహానికి ఏం చేశారు? మ్రొక్కారు, ఆరాధన చేశారు. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు అనేటువంటి ఈ వీరు, ఈ ముగ్గురు, ఈ యవనస్తులు యూదులు, ఇశ్రాయేలు గనుక వారు సృష్టికర్తగా తప్ప దేనికి మ్రొక్కరు గనుక రాజు ఆజ్ఞను తిరస్కరించి వారు ఆ విగ్రహానికి మొక్కలేదు. చిన్న చిన్న శోధనలు వస్తేనే తట్టుకోలేరు. నిలబడగలరా ఏమ్మా? కానీ ఈ ముగ్గురు యవనస్తులు మాత్రం అగ్నిగుండములో వేసేస్తానన్న భయపడక వారు పూజించలేదు ఆ విగ్రహాన్ని. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ వార్త రాజుగారికి తెలిసింది. ఆ ముగ్గురిని రాజుగారి సన్నిధికి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత జరిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, రాజు అంటాడు, మరొక్క అవకాశం మీకు ఇస్తున్నాను, మరలా వాయిద్యాలు వాయిస్తారు, ఈసారి మీరు మ్రొక్కలేదనుకో అగ్నిగుండాన్ని 7 అంతలు చేస్తానన్నాడు. ఎన్నంతలమ్మా? ఇంకా పెంచేశాడు. ఒక అంతుండే అగ్నిగుండం 7 అంతలు చేసేసాడు. అప్పుడు వీరు ఏమన్నారు తెలుసా? చాలా డేర్గా, రాజా అసలు నీకు జవాబు చెప్పవలసిన అవసరత మాకు లేదు. సరే అడిగావు కనుక మేము సేవించుచు ఆరాధిస్తున్న పూజిస్తున్న దేవుడు నీవు ఈ అగ్నిగుండము నుండి తప్పించడానికి, రక్షించడానికి ఆయన ఎవరు? సమర్థుడు. ఎంత ధైర్యంగా చెప్పారో చూడండి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనము గుర్తించవలసింది ఏంటంటే, మనం సేవించుచున్న దేవుడు తన స్వరక్తమిచ్చి రక్షించుకున్న ఆరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను దేని నుండి రక్షిస్తాడట? చెప్పాలి. దేని నుండి? అయ్యో ఇప్పుడే చెప్పుకున్నాం కదా అమ్మా. అగ్నిగుండం. వారిని భౌతికమైన అగ్నిగుండం అది. వారి విశ్వాసాన్ని బట్టి రాజుకు చాలా ఉగ్రుడై కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండములో పెంచిన ఆ 7 అంతల అగ్నిగుండములో వీరిని పడవేశారు ఈ ముగ్గురు యవనస్తుల్ని. అద్భుతం ఏంటో తెలుసా? వారు తీసుకున్న నిర్ణయానికి దేవుడే సంతోషించి అగ్నిగుండములో వేయబడిన వారు క్షేమంగా అగ్నిలో తిరుగుతున్నారు. అగ్నిగుండములో పడవేయడానికి వెళ్ళిన సైనికులు కాలి చనిపోయారు. విచిత్రం ఏంటో, అగ్నిలో పడవేయబడిన వారు సజీవంగా ఉన్నారు, పడవేయడానికి వెళ్ళిన వారు ఆ ఫ్లేమ్స్కి, ఆ జ్వాలలకు కాల్చబడి చచ్చిపోయారండి ఆ సైనికులు. రాజు అక్కడి నుంచి చూస్తున్నాడు,
ఈ ముగ్గురిలో నాలుగో వ్యక్తి ఉన్నాడు. నలుగురు వాళ్ళ మధ్య నాలుగో వ్యక్తి సంచరిస్తూ ఉన్నాడు. వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు అగ్నిగుండంలో. రాజు ఆశ్చర్యపోయి వాడిని పైకి తీయమన్నాడు. తీసిన తర్వాత వాళ్ళ తల మొదలుకొని లోపల బయట అన్ని అవయవాలు పరీక్షిస్తే అసలు తల వెంట్రుకలు కూడా కాలేదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమండి! బైబిల్ అద్భుతాల గ్రంథం అండి. ఏ గ్రంథమమ్మా? అద్భుతాల గ్రంథం. వాళ్ళ విశ్వాసము భూలోక అగ్నిని చల్లార్చేసింది. ఆ దేవుడు అలా చేసేసాడు, వాడిని కాపాడాడు. ప్రియులారా, ఇది భౌతికమైనది. మరి మరొక అగ్నిగుండం ఉంది. ఒకసారి చదువుదామా బైబిల్? ప్రకటన గ్రంథము ఈ అగ్నిగుండాన్ని గురించి ఒకసారి చదువుకుందాం మనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చూడండి ప్రియులారా, భౌతిక అగ్నిగుండము నుండి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తండ్రి అయిన దేవుడు రక్షిస్తే మరొక అగ్నిగుండం అనేది ఏంటి? అగ్నిగుండం పాపం ద్వారా వచ్చిన జీతం మరణం అనే రెండవ మరణం అనే అగ్నిగుండం పాతాళములో ఉన్నది, భూమి క్రింద. ఆ అగ్నిగుండం ఎలా ఉంటుంది? దాని యొక్క తీక్ష్ణత ఇదైతే 7 అంతలు ఉంది, అదైతే అగ్ని ఆరదు, యుగాలు కాలుతూ ఉంటుంది అగ్నిగుండం. ఆ అగ్నిగుండము నుండి సమస్త మానవాళి పాపం ద్వారా వచ్చిన జీతం ఆ మరణం అనే రెండవ మరణమైన అగ్నిగుండం. దాని నుండి రక్షించడానికి పరలోకములో ఉన్న దేవుడు 2025 సంవత్సరాలకి యేసు క్రీస్తుగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన అగ్నిగుండము నుండి తప్పించడానికి సిలువలో మన కొరకు ఏం చేశాడు? ఆయన తన రక్తాన్ని ధారపోసాడు. ఇప్పుడు ఆయన మనలను 2 విషయాలలో మనం రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. మొదటిది, పాపముల నుండి రక్షిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. చూడండి ప్రియులారా, యేసు అనగా రక్షకుడు అనగా దాని నిర్వచనం ఏంటంటే తన ప్రజలైన వారి పాపముల నుండి ఆయనే రక్షించును. సర్వ మానవాళి పాపము నుండి విడుదల పొందకపోతే కిందన్న పాతాళం పట్టుకుంటుంది వారిని. అగ్నిగుండం యుగాలు అక్కడ వారు జీవించాలి, నరక యాతనలు అనుభవించాలి. అందుకనే యేసుక్రీస్తు ఆత్మయిన ఆయన శరీరధారిగా వచ్చి ఆయన కలవరి శిలువలో తన రక్తం చిందించి ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పిల్లరా, తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములోను చదవద్దు కానీ అపోస్తుల కార్యములు 4:12లోను అపోస్తుల కార్యములు 16:31లోను వ్రాయబడింది ఆయన రక్షించుటకు. చూడండి, ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమను. చూడండి, కిందున్న అగ్నిగుండము నుండి రక్షించబడాలంటే మొదట మన పాపముల నుండి విడుదల పొందాలి. ఇలా పాపముల నుండి రక్షించుటకును, పాపం ద్వారా వచ్చిన జీతం మరణం అనే అగ్నిగుండం పాతాళం తప్పించుటకును యేసు క్రీస్తు ప్రభు ఎవరటైనా సమర్థుడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. చూడండి, ఒకటి పాపముల నుండి రక్షిస్తూ ఉన్నాడు, రెండవది ఉగ్రత నుండి, అదే అగ్నిగుండం, దేవుని కోపమనే తీక్షణమైన అగ్నిగుండం.
అగ్నిగుండం అది యుగ యుగాలు ఉంటుంది దాని యొక్క శిక్ష. అక్కడికి వెళ్ళిన వాడు మరలా తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందుకనే చేతులెత్తి దైవజనులు ఎందరో చెప్తారు ఈ పాపపు ప్రపంచ మనుషులకు, అయ్యా రక్షించబడండి, యేసు ప్రభు నమ్మండి, నమ్మకపోతే శిక్ష, నమ్మిన వానికి రక్ష. కాబట్టి యేసే మోక్షానికి మార్గం, అగ్నిగుండం తప్పించి పరలోకాన్ని తీసుకుని వెళ్తాడని ఇదిగో 2025 సంవత్సరాలని సత్య సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు బోధకులైన వారు పరిశుద్ధాత్మ ఆవేశంలో. అయినా ఈ మానవులు పెడచెవిని పెడుతున్నారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేనికి సమర్థుడనగా పాతాళములో ఉన్న అగ్నిగుండము నుండి రక్షించుటకు. దాని నుండి రక్షించాలంటే భూమి మీద కానీ పరలోకంలో కానీ పాతాళంలో ఎవరి వలన కాదు, ఇంకా ఆయన మాత్రమే చేయగలడు పని. అందుకనే ఆయన ఎవరైనా పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా ఇట్టి మన ప్రధాన యాజకుడు అగ్నిగుండము నుండి నరకము నుండి తప్పించుటకు సమర్థుడు అనే మాట ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం మీ క్రిస్మస్ వర్తమానాలు మీరు వింటూనే ఉన్నారు, అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను. ఒక ఆయనకి ఒక రాత్రి ఒక యవనస్తుడు పడుకుంటే కల వస్తుందండి. ఏమొస్తుందమ్మా? కళ. ఆ కళలో అనేక కోట్ల మంది వారు విశాలమైన మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వారు తెలియకుండానే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ కళలో ఈ యవనస్తుని ఆత్మ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో చూద్దామని లక్షల మంది వెళ్ళిపోతుంటే అలా ఆత్మ వారు వెళుతున్న దారి గుండా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక దారి లేదు, ఒక పెద్ద అగ్నిగుండంలో పడిపోతున్నారు వీళ్ళంతా. అగ్నిగుండంలో పడిపోతుంటే అక్కడి నుంచి వారు ఏడ్పు, పండ్లు కొరకడం, కేకలేయడం, పడిన వాళ్ళందరూ అయ్యో మమ్మల్ని రక్షించండి అరుపులే, భయంకరమైన వేదనలు. ఆ వేదనలో ఉండి రక్షించడానికి ఎవ్వరూ లేరు కనుక ఈ ఆత్మ, ఈ యవనస్తున్న ఆత్మ ఏడుస్తుంది, అయ్యో ఎవరూ లేరా, ఇంత భయంకరమైన అగ్నిగుండము నుండి రక్షించేవారు ఎవరు లేరంటే అప్పుడు ఆ యవనస్తునికి ఆ కళలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం చిందిస్తూ దర్శనమిచ్చాడండి ఆ కళలో. అప్పుడు వెంటనే అతడు తులిపడి లేచి, ఏంటి ఈ దర్శనం అని ఒక పాస్టర్ గారిని అడిగితే, ప్రభు నిన్ను దర్శించాడు, నాశనానికి యేసుని ఎరగాక ఎందరో నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్తావా యేసు ప్రభు రక్షిస్తాడని అని ఆ యవనస్తుడికి ఆ పాస్టర్ గారు బోధించారు ఆ దర్శనం, ఆ కళ యొక్క ఉద్దేశాన్ని. అప్పుడు యవనస్తుడు మార్పు చెంది బైబిల్ పట్టుకుని ప్రియులారా అతడు దేశ విదేశాలకు వెళ్ళి దాదాపు 210 దేశాల్లో గొప్ప ప్రసంగికుడుగా, గొప్ప అద్భుతాలు చేసేవాడుగా వాడబడ్డాడు. ప్రియులారా ఒక మాట చెప్పనా, అమెరికాలో వైట్ హౌస్ యొక్క ప్రెసిడెంట్ వాడే బోయింగ్ 36 విమానాన్ని ఆయనకి తప్ప ప్రపంచంలో ఎవరికి లేదు. కానీ అలాంటి విమానంలో తిరిగి అన్ని దేశాలకి వెళ్ళి స్వార్థ ప్రకటించేటువంటి ధన్యత ఈ యవనస్తుడికే దక్కింది. ప్రియులారా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఆయన ప్రసంగాలు మహాసభలు పెడుతుంటే లక్షల మంది, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల మంది కూడా అటెండ్ అయ్యారు ఆ సభలకి. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆయన పేరే కేఏ పాల్, కిలారి ఆనంద్ పాల్ అనేటువంటి దైవజనుడు. ప్రియులారా ఆయన మనకు తెలుసు, కానీ ఒకప్పుడు బహుబలముగా దేవుని చేతిలో వాడబడిన గొప్ప దైవజనుడు. ఇప్పటికీ నేను ఆయన ప్రేమిస్తూనే ఉంటాను. ప్రియులారా ఎన్నో అద్భుతాలు ఆయన జీవితంలో జరిగాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా అగ్నిగుండము నుండి రక్షించడానికి మన ప్రభు ఎవరు? సమర్థుడు. మరి మీరందరూ అగ్నిగుండం తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభు వస్తున్నాడు. అగ్నిగుండములోనికి వెళ్ళిపోయేవారు ఎవరంటే ఇంకా యేసుని ఎరగక, ఇంకా యేసుని ఎరిగి పాపములో జీవించేవారు ఖచ్చితంగా పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుందని యెషయా గ్రంథంలో వ్రాయబడింది, చదవద్దులేండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేనికి సమర్థుడనగా అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. రెండవది మనం చూద్దాం క్లుప్తంగానే.
పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్ని జ్ఞాపకం చేసుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అనీతిపరులను దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు. చూడండి, ఈ వచన భాగములో 2 మాటలు ఉన్నాయి మనం ధ్యానించవలసినవి. ఒకటి, భక్తులను శోధనలోని తప్పించుటకు సమర్థుడని రాసుకోండి. 2వ పాయింట్లో దేనికి సమర్థుడట మన ప్రభువు? భక్తులను శోధనలోని తప్పించుటకు సమర్థుడు. ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడి ఆయన కొరకు బ్రతికే వారికి శోధనలు ఎదురైనప్పుడు ఆ శోధనను తప్పించుకునే శక్తి సామర్థ్యత ఆయనిచ్చి ఆ శోధనను విని తప్పిస్తాడు. శోధన అనగా ఏమిటి? బైబిల్ 2 విషయాలు మీ ముందుంచుతుంది. చూడండి, శోధకుడు ఎవరు? అమ్మా, అపవాదేనా? నాకు ఒకటి అర్థం కాలేదు, అందుకని శోధకుడు అనగా చెప్తాను మీకు. అపవాదాన్ని మీరు అన్నారు కదా. ఇప్పుడు యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 23:10 చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడు. అమ్మా, ఇక్కడ చూడండి, యోబు గారు చెప్తున్న మాట ఆయనను శోధించిన తర్వాత. అంటే ఆయన అంటే ఎవరు? అంటే దేవుడు కూడా శోధకుడేనా అమ్మా? మీకు అర్థమవుతుందా? ఇందాక శోధకుడు అంటే సాతాను అన్నారు, ఓకే, దానికి ఒప్పుకుంటాను నేను అమ్మా. మరి ఇక్కడ యోబు గారు ఆయన అంటే దేవుడు నన్ను శోధించిందని, దేవుడు కూడా శోధకుడేనా? బైబిల్లో ఉంది కదా. ఏం మాట్లాడలేరండి ప్రియులారా? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ చూడండి ఒకసారి. ట్రాన్స్లేషన్ జస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడేం రాయబడింది, అక్కడేం రాయబడి ఒకసారి చూద్దాం. ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం, లేక 1 నుంచి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత చూడండి, అపవాది ఎవరు? అదే సాతానన్న అపవాదన్న రకరకాలుగా ఎవరైనా శోధకుడు. గుర్తుపెట్టుకోండి ఏమండి, శోధకుడు అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ఏమి రాయబడిందంటే హీ టెంప్టెడ్ అనే మాట. అంటే రెచ్చగొడతాడు పాపానికి. పాపానికి రెచ్చగొట్టడమే శోధన. వాడు రెచ్చగొట్టినప్పుడు చాలామంది తట్టుకొని నిలబడగలుగుతారు. అలాంటి శక్తి దేవుడిస్తాడు వారికి. కొంతమంది తొట్టిల్లిపోయి పడిపోతారు పాపములో, చూసారా? కనుక ప్రియులరా, అపవాది రెచ్చగొడతాడు, పాపానికి ప్రేరేపిస్తాడు. అలా రెచ్చగొడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆత్మ కలిగిన క్రైస్తవులు. అలాంటప్పుడు వారిని బలపరుస్తాడు ప్రభువు. శోధన సహించువాడు ధన్యుడని బైబిల్ చెప్తూ ఉంది. మరి యోబు గ్రంథం 23:10 ఉన్నట్లుగా అక్కడేమి రాయబడింది? ఆయన నన్ను శోధించిందనే చోట ఆయన నన్ను పరీక్షించిన పిమ్మట, అంటే టెస్టెడ్ అని రాయబడింది. అక్కడేమో టెంప్టెడ్ అని రాయబడింది, ఇక్కడ టెస్టెడ్ అని రాయబడింది. టెస్టెడ్కి టెంప్టెడ్కి ఎంత తేడా ఉందో చూడండి. ఈ 2 బైబిల్ చదివేటప్పుడు అర్థం కానప్పుడు ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. పరీక్ష పరిశోధన వేరు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. పరీక్షలు ఎందుకు కొరకు ఇస్తాడు దేవుడు? ప్రమోషన్ల కొరకు. 6వ తరగతిలో వాడు పరీక్ష పెడితే 7కి వెళ్తాడు. వాడు పరీక్షలు లేవనుకోండి, ఆయన ఆ తరగతిలోనే ఉండిపోవాలి. పరీక్షలు ప్రమోషన్ కోసం. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, పరీక్షలు. కాబట్టి శోధనలు అపవాది ద్వారా వస్తాయి.
వాడు మనం శోధించినప్పుడు దేవుడు తన భక్తులను ఏం చేస్తాడట? కాపాడుటకు ఆయన సమర్థుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదవండి. యాకోబు పత్రిక, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. చూడండి, శోధనలు సహించి జయించిన వానికి దేవుడు ఏమిస్తాడట? జీవ కిరీటం. కొరింథీ మొదటి పత్రిక 10:13 చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చూడండి, శోధన అనే చోట పరీక్ష. మీకు ఎదురయ్యే శ్రమలలో సాధారణంగా మనం ఎంతవరకు సహించుకోగలమో అంతే శోధన లేక పరీక్ష ఆయన పంపిస్తాడట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనలను శోధనలో నుండి, సాతాను ఉచ్చులో నుండి తప్పించడానికి మన ప్రభు ఎవరట? సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవిడ చాలా శోధనలో, శ్రమలలో నలిగిపోతూ ఉంది. ఆవిడ ఏముందమ్మా? అపవాది ఒకవైపు శోధిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని పరీక్షలోనూ అపవాది శోధనలోనూ నలిగిపోయిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆ పేరు చెప్పగలరా? బైబిల్లో యోబు. అపవాది శోధించాడు, దేవుడు పరీక్షించాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు. 2 రాళ్ల మధ్య. ఆ తిరగటలో మీరు ధాన్యం కానీ ఏమైనా వేసి నలగొట్టారనుకోండి, ఆ బియ్య గింజ కానీ ఏదైనా ఏమైపోద్ది? నలిగిపోద్ది. అలాగే పైనున్న దేవుడేమో పరీక్షించాడు, కిందన్న అపవాదేమో శోధించాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు ఈ భక్తుడు. ప్రియులారా, కానీ సాతాను ఎంత శోధించినా, ప్రభు ఎంత పరీక్షించినా, పరీక్షలోనూ ఆ శోధనలోనూ ఆయన ఎలా ఉన్నాడో? నిలబడ్డాడు. ఎలాగున్నాడమ్మా? అగ్నికి బంగారం ఎలాగైతే బంగారం అగ్నిలో నిలబడి పరీక్షకు లోనై మేలిమి బంగారంగా మారిపోద్దో అలాగ మారిపోయాడు యోబు గారు. నేను చెప్పే ఈ అనుభవంలో ఉన్న ఈ తల్లి క్రైస్తవురాలే. చాలా శోధనలోనూ, చాలా భయంకరమైన శ్రమలోనూ నలిగిపోతుంది. నలిగిపోతున్నప్పుడు పాస్టర్ గారు చాలా వాక్యాలు చెప్పి ఆదరిస్తూ ఉన్నాడు. ఒకరోజు పాస్టర్ గారు అంటున్నాడు, అమ్మ ఈ శోధనలు ఎన్న తగినవి కావు, ఓర్చుకోండి. ఏం ఓర్చుకుంటాం పాస్టర్ గారు? ఏం ఓర్చుకుంటాం? 1 2 ఒకదాని మీద ఒకటి పడిపోతుంది. ఏం ఓర్చుకుంటాం? నాలాంటి శ్రమలు ఈ భూమి మీద ఎవ్వరికి ఉండకూడదండి, పగవాడకూడదు అని చెప్పి నిరాశతో మాట్లాడిందంట. ఇది జరిగిన యథార్థమైన సంఘటన. ఒక పుస్తకంలో చదివి నేను మీకు చెప్తున్నాను. అప్పుడు ఆ పాస్టర్ గారు నిరాశపడుతున్నామని బైబిల్ వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాడంట. ఆ రాత్రి దేవుడు ఒక కళ చూపిస్తున్నాడు ఆవిడకి. ఒక కళ చూపిస్తుంటే ఆ కళలో ప్రభు వచ్చి ఒక పెద్ద బాంగ్లాగా తీసుకెళ్ళాడంట. ఆ బాంగ్లాగా తీసుకెళ్తే మొదట ఒక గదిలో తీసుకెళ్ళాడంట. జాగ్రత్తగా వెళ్ళండి శ్రమంలో ఉన్న వారులారా. ఆ గదిలో తీసుకెళ్తే ఒక పెద్ద ఇనప సిలువ ఉందంట, ఎత్తుకోమన్నారంట. ఏ సిలువ? ఇనప సిలువ. అయ్యి బాబాయ్ ఎంత పెద్ద సిలువ, నేను ఎక్కడ మోయగలను ప్రభువా? మోయలేవు కదా. సరే పక్క గదిలోకి వెళ్ళాడంట. ఒక బంగారు సిలువ ఉందంట, అది చాలా బరువు ఉంది ప్రభు, నేను మోయలేను. పక్క గదిలో తీసుకెళ్ళాడండి. అలా రకరకాల లోహాలతో తయారు చేయబడిన పెద్ద పెద్ద సిలువలని చూపించిందండి. నేను మోయలేని చెప్పుకుంటూ వెళ్ళిందంట. ఆఖరికి ఒక గదిలో తీసుకెళ్ళాను, చిన్న చెక్క సిలువ, అలాంటి సిలువ చూపించాడంట. ఇదైతే నేను ఎత్తుకుంటాను ప్రభు అని అలాగే తేలిగ్గా ఎత్తిందంట. అప్పుడు ప్రభు అన్నాడంట, ఇప్పుడు నువ్వు వీళ్ళు పట్టుకుని ఎత్తావే, అంత శ్రమే నువ్వు అనుభవిస్తున్నావు. కానీ నీకంటే ముందు వెళ్ళిన భక్తులు ఉన్నారే, వాళ్ళు మోయలేనన్ని శ్రమలు అనుభవించి, శోధనలు అనుభవించి ప్రభు మార్గం, నా మార్గంలో నడిచి వెళ్ళారమ్మా. ఈ చిన్న శ్రమను నువ్వు తట్టుకోలేవా? ఈ శోధన నువ్వు తట్టుకోలేవా అని ప్రభువు ఆమెను ధైర్యపరిచాడు. ప్రభువా, మరి ఆమె వెంటనే పశ్చాత్తాపడి, అయితే ప్రభువా ఈ శోధన నేను సహిస్తాను, ఈ శ్రమ నేను సహిస్తాను ఒప్పుకొని తులిపడి లేచిందంట. వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అపవాది నేను శోధిస్తున్నాడా?
దేవుడు నిన్ను పరీక్ష గుండా నడిపిస్తున్నాడా? నీ శ్రమలలో నీ విశ్వాసం ఎలా ఉన్నది? కానీ బైబిల్ చెప్తుంది, నిన్ను దేని నుంచి తప్పించడానికి సమర్థుడు? శోధనల నుండి, అపవాది శోధనల నుండి తప్పించడానికి నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు సమర్థుడు. ఆయనే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకం ఉన్నవాడు, మన కొరకు ఆకాశ మండలం వరకు వెళ్ళిన ఆ ప్రధాన యాజకుడు నీకు చాలిన దేవుడని బైబిల్ నీకు తేటగా తెలియజేస్తా ఉంది. ఇక మూడో అనుభవంలోకి వద్దాం. మరలా చదువుదాం. పేతురు రెండో పత్రిక 2:9-10 వచనాలు చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు చూడండి ప్రియులారా, మూడవ విషయం చెప్తున్నాను ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే, ప్రభువట భక్తిహీనులను తీర్పు తీర్చుటకు సమర్థుడు. అది ఆ భాగంలో వ్రాయబడిన మాట. ఎవరికి తీర్పు తీరుస్తాడు ఆయన? పరిశుద్ధులను శోధనలోని తప్పించడానికి సమర్థుడు. భక్తిహీనులను తీర్పు తీర్చి శిక్షించడానికి ఆయన ఎవరట? సమర్థుడు. సమర్థుడు, గుర్తుపెట్టుకోండి. తీర్పు తీర్చుటకు సమర్థుడు. తీర్పు ఎలా ఉంటుంది మరి? దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు? ఒక 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, సామెతల గ్రంథం 12:2 చదువుదాం. సామెతలు 12:2. సామెతలు 12:2. యెహోవా కటాక్షం చూపును దురాలోచన గలవానిని నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును అనగా, చెడ్డ ఆలోచనలతో జీవించే వానికి తన ఆలోచనలు బట్టి తీర్పు తీరుస్తాడట. గుర్తుపెట్టుకోండి. వాళ్ళెవరు? చెడ్డ తలంపులు కలిగి జీవించేవాడంతా భక్తిహీనులు. వారు ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తారు, చెడు చేయడానికి ఆలోచిస్తారు, చెడు పనులు చేయడానికే రాత్రి పగలు మంచం మీద యోచన చేస్తానే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. దుర్మార్గులు వాళ్ళు. అలాంటి దుస్తులైన వారికి ఆయన తీర్పు తీర్చడానికి సమర్థుడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం భక్తి కలిగిన వాళ్ళమా, భక్తిహీనులమా? ఆలోచనలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు నువ్వు కలిగి ఉంటే దైవాత్మ నీలో ఉంది. బాగా ఆలోచించడానికి మంచి తలంపులు పుట్టిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, ఆలోచనలు బట్టి తీర్పు తీరుస్తాడు భక్తిహీనులకు. రెండవది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 చదువుదాం. మత్తయి సువార్త నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ, అంటే తీర్పు దినమున లెక్క చెప్పవలసిండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని. చూడండి ప్రియులరా, మాటలను బట్టి తీర్పు ఉన్నది. గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రభు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మాట్లాడడానికి నిదానించు, వినడానికి వేగిరిపాడు. వెంటనే దూషణ మాటలు మాట్లాడకూడదు, మనం బూతు మాటలు మాట్లాడకూడదు. క్రైస్తవుడు మన నోటికి ఒక ఖడ్గము పెట్టుకోవాలి. దేవుని వాక్యం ఉన్నది. బూతు మాటలు మాట్లాడకూడదు. ప్రియులారా, నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది. తీర్పులోనికి వెళ్ళిపోతాం మనం. జాగ్రత్త. నీ సహోదరుని ద్రోహి అన్నావు అనుకోండి, నీవు నరకానికి వెళ్ళిపోతావు అని బైబిల్లో స్పష్టంగా చెప్పాడు దేవుడు. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారి ఎడల దూషణగా మాట్లాడకూడదు. మన మాటలు రికార్డ్ చేయబడుతున్నాయి.
తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే మన మాటే నీవు మంచోడో చెడ్డోడో చెప్తుంది. నువ్వు మాట్లాడే మాట, బూతు మాటలు మాట్లాడడం వెంటనే ఏమంటావు వారిని, ఈడెంత చెడ్డోడేంట్రా, ఈ నోట్లో నోరెట్టకూడదంటాం. చూసారా ప్రియులారా, వారందరూ భక్తిహీనులు. ఇక మూడవది చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలను బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలను. మూడవదిగా క్రియలు. ఏంటమ్మా క్రియలు? ఏంటా క్రియలు? ఆలోచనలకు తీర్పున్నది, నోటి మాటకు తీర్పున్నది, దేహముతో చేసిన ప్రతి జార చోర వ్యభిచార క్రియలన్నిటికీ కూడా ఏమున్నది? తీర్పు ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. మనమందరము తీర్పులోనికి వెళ్లకుండా తీర్పు నుండి, మరణము నుండి జీవములోనికి దాటి వెళ్ళిపోయే బాటలో ఉండాలి. ప్రియులారా, దావదాసయ్య గారు అన్నారు, నీ ఆలోచనలు ఎప్పుడైతే తప్పుడు ఆలోచన వచ్చిందో అప్పుడే నువ్వు నరకానికి వెళ్ళే దారిలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఇది గోల్డెన్ వర్స్ అన్నమాట ఆయన చెప్పింది. నీ చెడ్డ ఆలోచనలు ఎప్పుడైతే నీలోకి పడుతున్నాయో అప్పుడు నువ్వు ఎక్కడికి, ఏ బాటలోకి వెళ్ళిపోయావు? నరకానికి వెళ్ళే దారిలో ఉన్నావు. ఒక అడుగేసావు నువ్వు, జాగ్రత్త. ఇంకా మాట్లాడావు చెడ్డ మాటలు, ఇంకొక అడుగేసావు. ఇంకా ఈ ఆలోచనలు, ఈ మాటల ద్వారా నువ్వు క్రియలోనికి పెట్టేశావు, పాపం చేసేసావు, ఇంకా నరకానికి వెళ్ళిపోతున్నావు. ఎంత భయంకరం! తీర్పున్నది అంటూ ఉంటాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, ఆయన ప్రతి వానికిని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూడండి, మంచి చేసిన వాడికి మంచి ఫలం ఉంది, చెడ్డ చేసిన వాడికి చెడ్డ ఫలం. అందుకంటాడు కర్మఫలం అంటారు హిందువులు. ఏ ఫలం అంటారు? వాడు చేసుకున్నాడురా అనుభవిస్తున్నాడు అంటారు. బైబిల్ దానికి కూడా అది ప్రొటెక్ట్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఏమి విత్తుతామో, ఏమండి, గోధుమలు విత్తి గురుగులకు వస్తామా? గోధుమలు మంచి విత్తనాలు విత్తి మంచి పంటకు వస్తాం, చెడ్డ విత్తనాలు విత్తి చెడ్డ పంటకు వస్తాం. మనం ఏమి విత్తుతామో ఆ పంట క్రాప్ కోయడానికి రెడీగా ఉండు. ప్రియులారా గమనించండి, ప్రతి క్రియకు ఏముందట? ప్రతిఫలం. ప్రకటన గ్రంథం తీయండి ఒక్కసారి బైబిల్లోండి. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ప్రభు వస్తున్నాడు గనుక ఆయన జీతం ఉంది ఆయన చేతిలో పట్టుకుని వస్తున్నాడు. 22 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు అంటాడు, నేను త్వరగా వస్తున్నాను. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనము, అపవిత్రుడైన వాడు ఇంకను 11వ వచనంలో ఉంటే అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రియులారా, ప్రభువు ఆయన భక్తిహీనులు ఆలోచనలు బట్టి భక్తిహీనుడైన వానికి, మాటలను బట్టి భక్తిహీనుడైన వానికి, క్రియలను బట్టి భక్తిహీనుడైన వానికి దేవుడు తీర్పు తీర్చడానికి సమర్థుడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. చూడండి ప్రియులారా, 4వది, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదట జడ్జిల్లాగా. అమ్మా, ఎవరైనా తగు తీర్చమని వచ్చారని, బాబు మేము తీర్చాం, కోర్టుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేయండి. మీరు తీర్చారనుకో, మీరు న్యాయం తీరుస్తారో తెలియదు, అన్యాయం తీరుస్తారో. ఆడేం చేశాడు నీకేం తెలుసు? కోర్టులు అయితే పరీక్షించి పరిశీలించి చూసుకుంటాయి. నీవు తీర్పు తీర్చావానికి ఎవరికైనా రేపు నీకు కూడా తీర్పు ఉన్నది. ఆయన సమర్థుడు తీర్పు తీర్చడానికి.
ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఒక మాట రోమపత్రిక 14:10-13 వరకు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 14:13 నుంచి భాషతో మాట్లాడేవాడు 13వ వచనం చదవమ్మా. తీర్పు అనే మాట దగ్గర చదవండి. కాగా ఒకనినొకడు తీర్పు తీర్చకుందము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందమని. చూడండి ప్రియులారా, సహోదరునికి మనం ఏం తీర్చకూడదట? తీర్పు తీర్చకూడదు, లేదంటే మనకు కూడా తీర్పు ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి పనికి దేవుడు రికార్డ్ చేసి రేపొద్దున్న తీర్పులో తీసుకెళ్తాడు. కనుక క్రైస్తవులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ మనకి తేటగా తెలియజేస్తుంది. పాస్టర్ గారు, మేము దేవుని నమ్ముకున్న తర్వాత చాలా చెడ్డ ఆలోచనలు తలంచామండి, చెడ్డ మాటలు మాట్లాడామండి, చెడ్డ క్రియలు చేసామండి, మరి మా పరిస్థితి ఏంటండి? ఒక ప్రశ్న. మేము బాప్తిసం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చెడు పనులు చేసేసామండి, ఏంటండి మా పరిస్థితి? ఖచ్చితంగా తీర్పు ఉంటుంది, బైబిల్ చెప్తుంది. ఒక ఆప్షన్ ఏంటంటే చదువుదాం. రోమపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇంకా నువ్వు భూమి మీదే ఉన్నావు గనుక నీ మరణం సంభవించకముందే, ప్రభు రాకముందే మరలా క్రైస్తవుడిగా నువ్వేమేం పొరపాట్లు చేశావో నీవు పశ్చాత్తాపడి ఆయన పాదాల చెంత ఒప్పుకుంటే ఇప్పుడు కూడా నీకు మరొకసారి ఛాన్స్ ఉంది క్షమాపణకు. ఏముందమ్మా? క్షమాపణ పొందను. అలాగని చెప్పి పాటిమాటికి తప్పులు చేస్తూ మరలా క్షమించని అడిగితే అవన్నీ చూస్తాడు, పరిశీలన తీసుకొస్తాడు. ఈడు నన్ను వాతవేయబడిన మనస్సాక్షి విడిది అని చెప్పి రేపొద్దున్న నీవు చేసిన ప్రతి పనికి ఆయన లెక్క చెప్పమంటాడు. రోమపత్రిక 14:12 లెక్కల పుస్తకం ఆయన దగ్గర ఉంది, మన జాతకాలని ఆయన చేతిలో ఉన్నాయి. రోమపత్రిక 14:12 చదువుదాం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును, ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చూడండి, ప్రతివాడునంట తన గురించి లెక్క చెప్పమని అడుగుతాడు దేవుడు. అబ్బాయి నీకు 100 రూపాయలు ఇచ్చాను, ఏం చేసావు? అబ్బాయి నీకు ఈ సేవ ఇచ్చాను, ఏం చేసావు? అమ్మా నీకు ఈ పని అప్పచెప్పాను, ఏం చేసావు? నీ జీవితంలో నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి నువ్వు ఎలా జీవించావు, ప్రవర్తించావు, వాటన్నిటికీ ఆలోచనలకు లెక్కలు అడుగుతాడు, మాటలకు లెక్కలు అడుగుతాడు, క్రియలకు లెక్కలు అడుగుతాడు. నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన ఏమడుగుతాడు? రేపు లెక్క అడుగుతాడు. లెక్కకు జవాబు నీ దగ్గర ఉందా? సరైన జవాబు ఉంటే బ్రతికిపోతాం, లేకపోతే ప్రమాదములో పడిపోతాం. అందుకనే ఒక్కసారి ఆలోచన చేసి ఇంకా తీర్పులోనికి వెళ్ళే పరిస్థితులు ఏదైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయన కలవరి పాదములు పట్టుకొని ఒప్పుకొని ఆ తీర్పులోకి వెళ్లకుండా జీవంలోనికి వెళ్ళే మార్గాన్ని ఆలోచించు. 4వదిగా ఆయన దేనికి సమర్థుడు? అగ్నిగుండము నుండి రక్షించడానికి. 2 అమ్మా భక్తులను శోధనలో నుండి తప్పించడానికి సమర్థుడు. 3 భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి సమర్థుడు. 4వది చెప్పుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా నా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను,
దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనముట వేసిరి. ప్రియులార, నాలుగవదిగా ఈయన పూజింపబడడానికి అర్హుడు లేక యోగ్యుడు లేక సమర్థుడు. ఒక మాటలో చెప్పాలంటే పూజింపబడడానికి ఆయన మాత్రమే సమర్థుడు. పరలోకములో కానీ భూమి మీద కానీ పాతాళంలో కానీ వారు ఎంత గొప్ప భక్తులైనా, ప్రియులారా, ఎవరు ఏ వస్తువైనా ఏ మనిషి అయినా ఏ భక్తుడైనా పూజింపబడడానికి యోగ్యుడు కాడు. ఒక్క దేవుడు మాత్రమే పూజకర్హుడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే సృష్టిని పూజించకూడదు, అది విగ్రహారాధన. అలాగే మన పిల్లలను కూడా మనం అతిగా గౌరవించి ప్రేమించకూడదు, అది విగ్రహారాధనే. కాబట్టి ప్రియులారా, పరలోకంలో వారు కానీ భూమి మీద కానీ పాతాళంలో ఉన్నవారు కానీ ప్రతి వాని నాలుక ఎవరి నామాన్ని కొనియాడాలమ్మా? దేవుని నామాన్ని. పిలుపులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, ముగించుకుందాం. 2:9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును క్రీస్తు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, అన్ని నామముల కంటే పైనామం. కాబట్టి యేసు అనే నామం పూజింపబడడానికి ఆ నామం అర్హమైంది. భూమి మీద కానీ పరలోకంలో పాతాళంలో ఎవరు ఆ యొక్క ఆరాధనకు కానీ స్తుతికి కానీ పాత్రులు కారు. ఎందుకంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నిర్గమాకాండం 15:11. యెహోవా వేల్పుల్లోని వంటి వాడెవడు? వేల్పుల్లోని వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. చేయవాడవు. అమ్మా, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ వంటి వాడెవరు? చూడండి ప్రియులారా, వేల్పులలో ఇతని వంటి వాడు లేడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి ఆయన ఎవరట? పూజనీయుడు. ఆయనే యోగ్యుడు పూజకు. ప్రకటన గ్రంథం 5, 11, 12 వచనాలలో ఇంకా ఆ స్తుతిని గురించి, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించుకొని ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేరి. చూడండి ప్రియులారా, దాదాపు 7 లక్షణాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ పొందడానికి ఆయనే ఘనతకు, కీర్తికి, ప్రభావానికి, ఐశ్వర్యానికి, ఏమంటే జ్ఞానమునకు, సమస్తమునకు ఆయనే హక్కుదారుడు.
వాటన్నిటినీ పొందదగిన వాడు. మరి మనం దేన్ని పూజిస్తున్నాం? నిజమైన దేవుని ఆరాధిస్తే ధన్యులం. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి వెంట మనం వెళ్ళి పూజ చేయకూడదు. మనం యెషయా గ్రంథం 43వ అధ్యాయం చివరిగా 21వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నా నిమిత్తము నేను నిర్మించిన నా స్తోత్రమును. చూడండి ప్రియులారా, ఆయన అంటాడు మనం అందరం అంటే ఎందుకు సృజించబడ్డాం చెప్పాలి. మన మానవ జీవితం ఎందుకంటే ఆయన నామమును స్తుతించడానికి, ప్రజెంట్ చేయడానికి, ప్రైజ్ని ఇవ్వడానికి, స్తుతిని తెలియచేయడానికి ప్రియులారా మనము సృష్టించబడ్డాం. ఉదయము సాయంకాలం ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చి నీవు దేవుని స్తుతిస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? స్తుతి అనే మాట చాలా చిన్న మాట, అది దేవునికి ఇష్టమైన పదం. దేవుడు ప్రియులారా దేవదూతలు స్తుతిస్తున్నప్పటికీ దేవుడట, దేవదాసయ్య గారు అంటాడు, మన స్తుతిని ఎక్కువగా కోరుతున్నాడట. నీవు స్తుతించాలని ఆయన ఆరాటపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు మనం స్తుతిస్తే. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లరా, పూజింపబడడానికి ఆయన ఎవరండి? అర్హుడు లేక సమర్థుడు. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4 విషయాలు చెప్పండి. మొదటిది ఏంటి? ఉగ్రత నుండి రక్ష, అంటే అగ్నిగుండము నుండి, అది కరెక్ట్, అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. రెండవది భక్తులను శోధనలోని తప్పించుటకు సమర్థుడు. మూడవది భక్తులను తీర్పు తీర్చడానికి సమర్థుడు. నాలుగవది ఆయన ఆరాధింపబడానికి, పూజింపబడానికి యోగ్యుడు. కాబట్టి మనం ఎవరో విలువ పెట్టి కొనబడ్డాం. ఆ విలువైన దేవుని నామాన్ని స్తుతిస్తూ గొప్ప చేస్తూ ఆయన వచ్చినప్పుడు మేఘం మీదకి వెళ్ళి యుగ యుగాలు ఆ దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ మహిమలో ఆరాధించే ధన్యత, భాగ్యము మనం సంపాదించుకోవాలి. అందుకనే ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమున్నవాడు, ఆకాశమండలకు మరి హెచ్చింపబడిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి ఎవరట? సరిపోయినవాడు. సరిపోయినవాడు అంటే అర్థం ఏంటి? సమర్థుడు లేక యోగ్యుడు లేక తగిన వాడు లేక చాలిన వాడు, అలాంటి అర్హుడు, అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, ధన్యులం. ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దేవుని కొరకు జీవిస్తూ యుగ యుగాలు ఆయన వచ్చినప్పుడు మేఘంలోనికి వెళ్ళి యుగ యుగాలు జీవించి ఆయన ఆరాధించే భాగ్యము, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించును గాక. ఆమెన్.